తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచంద్రారావు మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మంబోజీపల్లి నుండి పట్టణంలోని శ్రీ సాయి బాలాజీ గార్డెన్ వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన పక్కన పెట్టి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని మల్లేష్ గౌడ్ మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎట్లుందంటే, ఇదే మెదక్ జిల్లాలో మనము ఎంపీ రఘునందన్ గారు గెలిచారు, గతంలో ఎంపీ నరేంద్ర గారు గెలిచారు, గతంలో మనం ఎమ్మెల్యేలు గెలిచాము, ఇక్కడ మనం ఈ యొక్క జిల్లాలో ప్రిన్సిపల్ చైర్మన్ గెలిచినాము, ఈ వైస్ చైర్మన్ గెలిచినాము. ఇన్ని రకాలైనటువంటి ఒక గెలుపు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఉమ్మడి చూసినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ గతంలో ఏదైతే ఇది కేవలము పట్టణాలకు సంబంధించినటువంటి పార్టీగా భావించేవాడో, ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణాలకే కాదు గ్రామీణ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మొన్న జరిగినటువంటి మన సభ్యత్వ కార్యక్రమంలో తెలంగాణలో 40 లక్షల సభ్యత్వం భారతీయ జనతా పార్టీకి